ఎపిసోడ్ 2 స్పైడర్ వెబ్. ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్న ధ్రువ జీవితంలో ఇంకొన్ని క్షణాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ధ్రువ తన మనసులో నేను చనిపోయాక మా అమ్మా చెల్లెలకి ఎలాంటి కష్టం రాకుండా నువ్వే కాపాడు దేవుడా అని మనసులోనే ప్రార్థించాడు. ఎదురుగా డిస్ప్లేలో ట్రైన్ రావడానికి మరొక 10 సెకండ్ల సమయం ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది. మనసులోనే కౌంట్ డౌన్ చేసుకుంటూ ధ్రువ ట్రాక్ మీదకి దూకబోయాడు. ధ్రువ అలా గాల్లో ఎగిరేలోపే వెనక నుండి ఎవరో వచ్చి బలంగా వెనక్కి లాగారు. ధ్రువ ప్లాట్ఫామ్ మీద పడిపోయాడు. ఎదురుగా ట్రాక్ మీద రెప్పపాటు కాలంలో ట్రైన్ దూసుకుపోయింది. క్షణకాలం పాటు ఏం జరిగిందో కూడా ధ్రువకి అర్థం కాలేదు. ప్లాట్ఫామ్ మీద నుంచి లేచి నిలబడి చూడగానే ఎదురుగా సూట్ వేసుకుని ఉన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతనే ప్రొఫెసర్ ఆర్యగుప్తా. ధ్రువని చూసి, నిన్ను చూస్తుంటే చాలా చిన్నవాళ్లాగా కనిపిస్తున్నావు, చచ్చిపోయేంత కష్టం ఏమొచ్చింది అని అడిగాడు ఆర్యగుప్తా. ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడి ఉన్నాడు ధ్రువ. ప్రొఫెసర్ ధ్రువ భుజం మీద చేయి వేసి, పర్లేదు చెప్పు అని అన్నాడు నెమ్మదిగా. ధ్రువ మనసులో ఏమీ దాచుకోకుండా జరిగిన విషయాలన్నీ ప్రొఫెసర్తో చెప్పుకున్నాడు. ధ్రువ బాధలు విన్న ప్రొఫెసర్కి వెంటనే మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు తాను ఈ కుర్రాడికి ఉన్న డబ్బు అవసరాన్ని తీర్చగలిగితే ఇతన్ని నా ప్రయోగం కోసం వాడుకోవచ్చు అని అనుకున్నాడు. వెంటనే తన ఆలోచనలు అమలుపరుస్తూ, నేను నీకో పని అప్పగిస్తాను, నువ్వు ఆ పనిని చేయడానికి ఒప్పుకున్నట్లయితే నీకు కావాల్సినంత డబ్బు నేనిస్తాను అంటూ ధ్రువకి చెప్పాడు ప్రొఫెసర్. ఆ మాటలకు ధ్రువలో చిన్న అనుమానం మొదలైంది. నిజంగా డబ్బు ఇస్తారా అని అడిగాడు ధ్రువ. నేను చెప్పినట్టు చేస్తానని నువ్వు నాకు మాటివ్వు, నేను నీకు డబ్బిస్తాను అని చెప్పాడు ప్రొఫెసర్. నాకు అంత డబ్బిస్తానంటున్నారంటే నేను చేయాల్సిన పని చాలా కష్టమైనదే అయ్యుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయన చెప్పిన దానికి ఒప్పుకోవడం తప్ప నాకు వేరే మార్గమే లేదు అనుకుని, సరే సార్, మీరు నాకు కావాల్సిన డబ్బులు ఇస్తానంటే మీరు ఏ పని చెప్పినా చేయడానికి నేను రెడీ సార్ అంటూ చెప్పాడు ధ్రువ. ఆ మాటలతో ప్రొఫెసర్ ముఖంలో ఆనందం వచ్చింది. వెంటనే ఒకసారి నీ డిజిటల్ యాక్సెస్ చూపించు అని ధ్రువని అడిగాడు ప్రొఫెసర్. ధ్రువ తన చేతిని ముందుకు చాచాడు. ప్రొఫెసర్ ధ్రువ చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా చేతులు కలిపి వదిలేశాడు. నీకు నా అడ్రస్ డీటెయిల్స్ ని పంపించాను, వచ్చే ముందు స్టార్ట్ అవుతున్నట్టు హెడ్ అప్ సిగ్నల్ ఇవ్వు, ఐ కెన్ ట్రస్ట్ యూ. ఎక్కడైనా ఎయిర్ ట్రాఫిక్ అయితే నాకు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పాడు. ప్రొఫెసర్ అక్కడి నుండి వెళ్లబోతూ, బై ది వే మై నేమ్ ఈజ్ ఆర్యగుప్తా అని చెప్పి వెళ్లిపోయాడు. ధ్రువ చాలా సంతోషంగా ఇంటికొచ్చాడు. తన తల్లితో కావాల్సిన డబ్బులు అరేంజ్ అయ్యాయని చెప్పాడు. ఆ మాట వినగానే ధ్రువ తల్లి చాలా సంతోషపడింది. మరొక రోజు కూడా ఉండదేమో అనుకున్న ధ్రువ జీవితంలో మరొక కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ధ్రువ ఉదయాన్నే రెడీ అయి ఆర్యగుప్తని కలవడానికి వెళ్లాడు. ధ్రువ కార్ దిగి మెయిన్ డోర్ దగ్గరికి రాగానే బిల్డింగ్ లోపల తన ల్యాబ్లో వర్క్ చేసుకుంటున్న ఆర్యగుప్తకి మెసేజ్ వెళ్ళింది. ప్రొఫెసర్ తన హ్యాండ్ మీద డిస్ప్లే అయిన డిజిటల్ స్క్రీన్ మీద అలో బటన్ టచ్ చేశాడు. వెల్కమ్ మిస్టర్ ధ్రువ అంటూ డోర్ ఓపెన్ అయింది. ధ్రువ లోపలికి ఎంటర్ అవగానే ఎటు వెళ్లాలో చెప్పడానికి వాల్స్ మీద డైరెక్షన్స్ డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ధ్రువ వాటిని ఫాలో అవుతూ ఒక అంత నమ్మకంగా చెప్పడంతో, సార్, మీరు నేను అడిగిన డబ్బిచ్చి నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని అగ్రిమెంట్ చేసిస్తే మీరు చెప్పినట్టుగా చేయడానికి నేను రెడీ అని చెప్పాడు ధ్రువ. ధ్రువ చెప్పిన ఆ మాటతో ప్రొఫెసర్ కి చాలా సంతోషం వేసింది. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయంతో నీ జీవితంలో మరొక కొత్త అధ్యాయం మొదలవబోతోంది అన్నాడు ప్రొఫెసర్. అగ్రిమెంట్ పూర్తి చేసుకుని తనకి కావాల్సినంత డబ్బు తీసుకుని అక్కడి నుండి బయలుదేరాడు ధ్రువ. తన ప్రయోగానికి ఓ మనిషి దొరికినందుకు ఆనందంగా ఉన్నాడు ప్రొఫెసర్. ధ్రువ తన మనసులో, ఇప్పుడు నేను వేరే గ్రహం మీదకి వెళ్లాలన్న విషయం ఇంట్లో చెబితే అమ్మ చెల్లి అందుకు ఒప్పుకోరు, కాబట్టి వాళ్ళకి ఏదైనా అబద్ధం చెప్పాలి అనుకున్నాడు. ధ్రువ నేరుగా తన కంపెనీ సీజ్ చేసిన ఆఫీసర్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ కంపెనీ తరపున కట్టవలసిన పెనాల్టీ మొత్తం డబ్బుల్ని కట్టేశాడు. గవర్నమెంట్ ఆఫీసులో పని ముగించుకుని ధ్రువ నేరుగా తన ఆఫీస్ కి బయలుదేరాడు. ఆఫీస్ రాగానే తన పార్ట్నర్లతో ఒక వర్చువల్ మీటింగ్ ని అరేంజ్ చేశాడు. ఆ మీటింగ్ లో కంపెనీ సీఈఓ బాధ్యతల నుండి తను తప్పుకుంటున్నట్లుగా చెప్పి తన వాటా భాగాన్ని కూడా చాలా తక్కువ మొత్తం డబ్బులకి పార్ట్నర్లకి అమ్మేశాడు. వాళ్లు అనుకున్నట్లుగా కంపెనీ వాళ్ల చేతుల్లోకి రావడంతో పార్ట్నర్లు కూడా చాలా సంతోషపడ్డారు. ఇంటికి వచ్చాక ధ్రువ బయటికి సంతోషంగా కనిపిస్తున్నా మనసులో మాత్రం చాలా ఆందోళనగా ఉంది. కాస్త ధైర్యం తెచ్చుకుని అమ్మతో, అమ్మా, మరొక 2 రోజుల్లో నేను వేరే ప్లేస్ కు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ భూమిని ఇతర ప్లానెట్ల మీద ఉన్న ఏలియన్స్ నుండి కాపాడుకోవడానికి మనకు కావాల్సిన టెక్నాలజీ మీద అక్కడ రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి. నేను జాబ్ కోసం అక్కడికి వెళ్లాల్సి ఉంటుందమ్మా. ఇప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకుని ఉండకపోతే
నువ్వు, నేను, చెల్లి ముగ్గురం జైలు జీవితం గడపాల్సి ఉండేది. మన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం నాకెందుకో ఇదే సరైన నిర్ణయం అనిపించిందమ్మా. ఒకవేళ నీకు చెప్పకుండా నేను నిర్ణయం తీసుకోవడం తప్పే అయితే అందుకు నన్ను క్షమించమ్మా అంటూ ధ్రువ కన్నీళ్లతో తన తల్లి చేతుల్ని పట్టుకుని బాధపడ్డాడు. ధ్రువ, నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను బాధపడ్డం లేదు. చాలా సంతోషంగా జీవితం గడపాల్సిన నువ్వు కుటుంబాన్ని రక్షించడం కోసం, మా కోసం నువ్వు కష్టపడాల్సి వస్తుంది. అందుకే నాకు చాలా బాధగా ఉంది అని అంటూ ధ్రువ తల నిమిరింది తల్లి. నేనేమీ ఇది కష్టంగా అనుకోవడం లేదమ్మా. నిన్ను చెల్లిని సంతోషంగా చూసుకోవడం నా బాధ్యతమ్మా అంటూ చెప్పాడు ధ్రువ. నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకుంటాను, కానీ వీలైనంత త్వరగా నువ్వు నీ రీసెర్చ్ని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేయాలి అంటూ ధ్రువతో చెప్పింది తల్లి. నిజం చెప్పాలి అంటే రీసెర్చ్ ఎప్పుడు పూర్తవుతుంది అనేది ధ్రువకి కూడా స్పష్టంగా తెలియదు. తను వెళ్ళడానికి తల్లి ఒప్పుకున్నందుకు సంతోషంగానే ఉన్నా ఆవిడ దగ్గర అసలు విషయాన్ని దాచిపెట్టినందుకు ధ్రువకి కాస్త గిల్టీగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ధ్రువ తన మనసులో, ఇది నేను భూమి మీద గడపబోయే ఆఖరి రోజు కాబట్టి వీలైనంత సంతోషంగా గడపాలనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఆ రోజునంతటినీ ప్లాన్ చేసుకున్నాడు ధ్రువ. ధ్రువ తన అమ్మని, చెల్లిని తీసుకుని షాపింగ్ కి వెళ్లాడు. ఆ రోజు వాళ్లు ఏది అడిగితే అది కాదనకుండా వాళ్లకు నచ్చినవన్నీ కొనిచ్చాడు. షాపింగ్ లో భాగంగానే ధ్రువకి ఓ బ్రాస్లెట్ ని బహుమతిగా ఇచ్చింది తల్లి. ఈ బ్రాస్లెట్ ని చేతికి ఉన్నంత కాలం నేను నీతోనే ఉన్నట్టు అని చెప్పింది తల్లి. తల్లి ఇచ్చిన గిఫ్ట్ తో ధ్రువ చాలా సంతోషపడ్డాడు. రాత్రయ్యేంతవరకు వాళ్లకు నచ్చిన ప్లేస్లన్నీ తిరుగుతూ ధ్రువ, వాళ్ల అమ్మ, చెల్లి ముగ్గురు చాలా సంతోషంగా టైం స్పెండ్ చేశారు. టైం యొక్క గొప్పతనం ధ్రువకి ఆ రోజు చాలా బాగా అర్థమైంది. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు అది ఎంత తొందరగా గడిచిపోతుందో, బాధలో ఉన్నప్పుడు అది ఎంత భారంగా సాగుతుందో అతనికి చాలా స్పష్టంగా అర్థమైంది. చూస్తుండగానే తెల్లవారింది. ధ్రువ తన కుటుంబాన్ని, ఈ భూమిని వదిలేసి వెళ్లాల్సిన రోజు రానే వచ్చేసింది. ధ్రువ తన ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాడు. తన తల్లికి, చెల్లికి వీలైనంత త్వరగా ఇంటికి తిరిగొస్తానని, నా కోసం మీరు అనవసరంగా ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు, నేను ఎక్కడ ఉన్నా ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను అని చెప్పి తన తల్లిని, చెల్లిని గట్టిగా కౌగిలించుకుని తన లాస్ట్ గుడ్ బై చెప్పాడు. తన గుండెల నిండా మోయలేనంత భారాన్ని మూటగట్టుకుని ప్రొఫెసర్ ఆర్యగుప్తా దగ్గరికి బయలుదేరాడు. ధ్రువ ఆర్యన్ రీసెర్చ్ సెంటర్కి వచ్చేసరికి ప్రయోగానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు ప్రొఫెసర్ ఆర్యగుప్తా. ధ్రువ చేతికి వాకిటాకీ పరిమాణంలో ఉండే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఇచ్చాడు. ఇది నువ్వు వెళ్లబోయే గ్రహం నుండి భూమి మీదకి కమ్యూనికేట్ అవ్వడానికి నీకు ఉపయోగపడే డివైస్ అంటూ చెప్పాడు ప్రొఫెసర్ ఆర్యగుప్తా. ఇది ఆటో ఎనర్జైజ్డ్ డివైస్ అని, ప్రకృతిలో ఉన్న గాలి మరియు వెలుతుర్ని ఉపయోగించుకుని ఆటోమేటిక్ గా పనిచేస్తుందని, డివైస్ కు సంబంధించిన అన్ని విషయాల్ని ధ్రువకి వివరించి చెప్పాడు ప్రొఫెసర్. తర్వాత జీవ ధ్రువని టెలిపోర్టేషన్ చేసే రూమ్ దగ్గరికి తీసుకొచ్చాడు. ధ్రువని ఆ రూంలోకి తీసుకువెళ్లి ఒక చైర్లో కూర్చోబెట్టాడు జీవ. ధ్రువ చైర్లో కూర్చున్నాక అతని తలకి మరియు చేతులకి కొన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాల్ని అమర్చాడు. ప్రొఫెసర్ ఆర్యగుప్తా తన ముందున్న వర్చువల్ కంప్యూటర్లో ధ్రువ ప్రయాణం చేయవలసిన మార్గాన్ని సెలెక్ట్ చేశాడు. అలా కొంత సమయానికి పరికరాలన్నీ అమర్చడం పూర్తయిన తర్వాత జీవ ఆ గదిలో నుంచి బయటకొచ్చి ప్రొఫెసర్ ఆర్యగుప్తా పక్కన నిలబడ్డాడు. మరికొన్ని క్షణాల్లో ధ్రువ ఈ భూమిని వదిలేసి మరో కొత్త గ్రహంలోకి వెళ్లబోతున్నాడు. ధ్రువ ధైర్యం కోసం తన గుండెల నిండా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మెల్లగా కళ్ళు మూసుకుని ఓసారి తన తల్లిని మరియు చెల్లెల్ని గుర్తు చేసుకున్నాడు. మెల్లగా కళ్ళు తెరిచి ప్రొఫెసర్ ఆర్యగుప్తా వైపు చూస్తూ, ధ్రువ, ఇక నేను వెళ్లడానికి సిద్ధం అన్నట్టుగా ఒక సంకేతాన్ని అందించాడు. ప్రొఫెసర్ ఆర్యగుప్తా గుడ్ లక్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. జీవ మరియు ప్రొఫెసర్ ఆర్యగుప్తా ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ప్రొఫెసర్ తన మనసులో, ఈ ప్రయోగం గనక సక్సెస్ అయితే నేను మానవజాతి అంతటికీ కనిపించే దేవుణ్ణవుతాను. ఈసారి ప్రయోగంలో నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనుకుని ఆయన ముందున్న కంప్యూటర్లో ఒకే బటన్ని టచ్ చేశాడు. ప్రొఫెసర్ అలా ఆ బటన్ని టచ్ చేసిన వెంటనే ఆ గదిలో పెద్ద పెద్ద మెరుపులు రావడం స్టార్ట్ అయింది. అలా మెరుపులు పెరుగుతూ పెరుగుతూ ఓ పెద్ద కాంతి ఏర్పడి ధ్రువ ఆ గది నుంచి టెలిపోర్ట్ అయ్యాడు. ఆ వెలుగుల్లో ప్రొఫెసర్ ముఖం వికృతంగా నవ్వడం ఒక్క జీవ మాత్రమే చూశాడు.